Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 142. ఎలాగోలా పిల్లలిద్దరికీ పాలు తాగించి దక్ష మహాలక్ష్మి ఇద్దరు వంటగదిలోకి వెళ్తే భాస్కర్ కర్ణ బంటిగాడు ముగ్గురు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటే దక్ష కూరగాయలు కొయ్యమని చెప్పడంతో చిన్ని కూరగాయలు కట్ చేస్తూ కూర్చుంది. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపించడంతో ఆ టైంలో ఎవరొచ్చారో అర్థం కాక అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే మహాలక్ష్మి వదిన, నేను పక్కింటి పంకజాన్ని తలుపు తెరు, ఎప్పుడు లేంది ఈ టైంలో తలుపు వేశారేంటి అని అడగడంతో మహాలక్ష్మి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, మా అమ్మాయి అల్లుడు పిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు కదా, ఒక చోట ఆగడం లేదు, ఇల్లంతా పరుగులు పెడుతున్నారు, రోడ్డు మీదకి వెళ్ళిపోతారేమోనన్న భయంతో అమ్మాయి డోర్ వేసేసింది అని చెప్పింది మహాలక్ష్మి కింద కూర్చుని ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ. ఓహో, మీ అల్లుడు కూతురు వచ్చారా అని అంటూ లోపలికొచ్చి మహాలక్ష్మి నుదుటి మీద కుంకుమ పెట్టడంతో, ఏంటి విశేషం, ఇంటికొచ్చి కుంకుమ పెడుతున్నావు అని మహాలక్ష్మి కూడా తిరిగి కుంకుమ పెడుతూ అడగడంతో పంకజం నవ్వుతూ, ఏం లేదు, నా కూతురికి పెళ్లి కుదిరింది కదా, ఈరోజు నుంచి పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, నువ్వు కూడా వచ్చి నీ ఆశీర్వాదాలు ఇస్తే బాగుంటుంది అనగానే, అవునా, అల్లుడేం చేస్తాడు ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ కూతుర్ని కూడా రమ్మని సైగ చేసి బొట్టు పెట్టమని పంకజం కూడా బొట్టు పెట్టిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే కర్ణ, భాస్కర్ వాళ్ళందరూ అక్కడే ఉన్న బెడ్రూమ్లో వెళ్ళిపోయారు. ఆ మాటకి పంకజం నిష్ఠూరంగా, ఏముందిలే వదిన, అందరికీ నీ కూతురుకున్నంత అదృష్టం ఉంటుందా ఏంటి, నీ కూతురంటే జాబ్ చేసింది, బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంది, అందరికీ అంత అవకాశం అంత అదృష్టం ఉండదు కదా, ఏదో మాకు తోచినట్టుగా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు దొరికాళ్లే అనగానే పంకజం తిడుతుందో పొగుడుతుందో ఫస్ట్ అర్థం కాకపోయినా ఆ తర్వాత కడుపులో ఉన్న కుళ్ళు బయట పెడుతోందని తల్లి కూతురు ఇద్దరికీ అర్థం కావడంతో కూతురు పెళ్లి కూతుర్ని చేస్తుంది కదా, ఈ టైంలో గొడవ పెట్టుకోవడం ఎందుకు అనుకుని సైలెంట్‌గా ఉన్నారిద్దరు. నీ కూతుర్ని, అల్లుడిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు నా కూతుర్ని కూడా ఉద్యోగం చేయడానికి పంపించి ఉంటే బావుండేదని. తను కూడా అలాగే డబ్బున్న వాడిని పట్టేది గదా అనగానే మహాలక్ష్మి కోపంగా చూడడంతో, అదే వదినా, నా కూతుర్ని కూడా నీ అల్లుడిలాగానే ఎవరైనా ప్రేమించేవాడు దొరికేవాడు కదా అంటున్నాను అనగానే దక్ష కంగారు పడుతూ రూమ్ వైపు చూస్తూ ఉంది. అప్పటి వరకు భాస్కర్ వాళ్ళతో నార్మల్‌గా మాట్లాడుతున్న కర్ణ మొహంలో ఒక రకమైన సీరియస్‌నెస్ కనిపించేసరికి కన్వర్జేషన్ అంతా కర్ణ వింటున్నాడేమోనని అనుమానం వచ్చింది దక్షకి. పైగా మీరు కట్నం కూడా ఇవ్వకుండా తప్పించుకున్నారంట కదా! మా కర్మ, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యేసరికి మేం కట్నం కూడా ఇవ్వాల్సొస్తుంది. ఇంకొక 2, 3 ఏళ్లయితే మీ చిన్న కూతురికి కూడా ఇలాగే కట్నం తప్పించుకొని పెళ్లి జరిగేలా చేస్తారా అని వంకర్ టింకర్‌గా మాట్లాడుతున్న పంకజం మాటలకి మహాలక్ష్మి, దక్ష సహనం కోల్పోయారు. వాళ్ళేదో అనబోతూ ఉంటేనే కర్ణ బయటకొచ్చి సీరియస్‌గా ఆవిడ వైపు చూడడంతో ఆవిడ తడబడుతూ, బావున్నారా బాబు? ఎప్పుడో పెళ్ళప్పుడు, ఆ తర్వాత 3 రాత్రులప్పుడు చూశాను, చాలా మారిపోయారు అని అడిగింది పంకజం. నా సంగతి వదిలేండి, మీ ఆయన మిమ్మల్నెలా భరిస్తున్నాడు అని అడగడంతో దక్ష, మహాలక్ష్మి ఆశ్చర్యంగా కర్ణ వైపు చూస్తుంటే, ఏంటి బాబు అర్థం కాలేదు అని పంకజం అయోమయంగా అడగడంతో, మీలాంటి మనిషిని మీ భర్త ఎలా భరిస్తున్నాడు అని అడుగుతున్నాను అన్నాడు కర్ణ. ఏంటి మహాలక్ష్మి, మీ అల్లుడు ఇలా మాట్లాడుతున్నాడు అని పంకజం కోపంగా చూడడంతో, నువ్వు మా అత్తయ్యతో నా భార్యతో మాట్లాడని దానికంటే తక్కువగానే మాట్లాడుతున్నాను అనగానే పంకజం ఏం మాట్లాడకుండా దొంగ చూపులు చూస్తూ ఉంటే, చూడు, నువ్వు ఇండైరెక్ట్‌గా మాట్లాడినా, మర్యాదగా మాట్లాడుతున్నట్టు మాట్లాడినా, నీ మాటల్లో పెడర్థాలు ఇక్కడ నిలబడిన వాళ్ళకే కాదు, లోపల కూర్చున్న నాకు కూడా అర్థం అవుతూనే ఉన్నాయి అని సీరియస్‌గా చెప్పడంతో, లేదు బాబు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగానే కర్ణ వెటకారంగా ఒక నవ్వు నవ్వాడు.
పంకజం, మహాలక్ష్మి, దక్ష ఆ నవ్వుకి అర్థం ఏంటా అన్నట్టుగా చూస్తూ ఉంటే, మీ మాటల్లో తప్పులు దొర్లకపోయి ఉంటే, నేను మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అనగానే మీరు కంగారు పడాలి. కానీ నా ఉద్దేశం అది కాదు అన్నారంటే, మీరేం మాట్లాడుతున్నారో మీకు కూడా తెలుసు అన్నాడు కర్ణ. పంకజం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటే, నీ కూతురికి మంచి సంబంధం రావాలనుకోవడం తప్పు కాదు కానీ, అవతల వాళ్ళ మీద నీ అక్కసు కక్కడం, వాళ్ళు క్షోభపడుతుంటే చూడాలనుకోవడం మాత్రం తప్పు. అయినా నేను దక్షని పెళ్లి చేసుకుంది తనేదో నన్ను మాయ చేయడం వల్ల కాదు. తనని నేను ప్రేమించాను, ఇష్టపడ్డాను, వెంటపడి పెళ్లి చేసుకున్నాను. నేను కూడా నా పెళ్ళాం అందగత్తె కాబట్టి చేసుకున్నాను. నీ కూతురికి అంత సీన్ లేదు అన్నాననుకో, ఎలా ఉంటుంది అన్నాడు. పంకజం కర్ణ వైపు చూస్తూ ఉంటే, కానీ నాకు సంస్కారం ఉంది. నేను అలా మాట్లాడను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అలాగే మా పెళ్లి స్వర్గంలో నిశ్చయించబడింది. మీ కూతురు పెళ్లి కూడా స్వర్గంలో నిశ్చయించబడి ఉంటుంది. అయినా గవర్నమెంట్ ఉద్యోగం అంటే అంత చీప్‌గా తీసి పడేయకండి. భారతదేశంలో జాబ్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు మాత్రమే. ఇప్పుడు మాకు ఇంత బిజినెస్ ఉంది, ఇంత డబ్బు ఉందని కుళ్ళుకొని ఏడుస్తున్నారు. మా కంపెనీలో ఎప్పుడు లాస్ అవుతాయో మాకే తెలీదు. ప్రైవేట్ జాబులు ఎప్పుడు పోతాయో తెలీదు. హాస్పిటల్స్ ఎప్పుడు మూతపడతాయో కూడా తెలీదు. కానీ కరోనా టైంలో కూడా జీతాలొచ్చింది ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రమే. కాబట్టి మీ అల్లుడిని మీరు తక్కువ చేయకండి అని చెప్పడంతో పంకజం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మహాలక్ష్మి, దక్ష నవ్వుతూ కర్ణ వైపు చూస్తుంటే, కానివ్వండి, కానివ్వండి ఆకలేస్తోంది వంటయిందా అనగానే, అయ్యో! చేసేస్తాను బాబు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. కర్ణ పిల్లలిద్దరిని ఎత్తుకొని టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి ఆకాశంలో నక్షత్రాలని, చందమామని చూపిస్తూ ఉంటే, వాళ్ళు కూడా తండ్రితో కలిసి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలని తెగ సరదా పడుతూ చూస్తున్నారు. దక్ష, మహాలక్ష్మి వంటలన్నీ పూర్తి చేయడంతో భాస్కర్ వచ్చి డిషెస్ మూతలన్నీ తీసి చూస్తూ ఏం వంటలు చేశారని అడగడంతో ఏముంది, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఇగురు, బగారా రైస్, ఫిష్ ఫ్రై చేశాం నాన్న. ఆయన ఎందుకు ఇన్ని తీసుకొచ్చారు? ఆయన అసలే ఫిట్నెస్ కాన్షియస్. ఇంత ఫుడ్ తింటాడా? మీకు అల్లుడి మీద అభిమానం ఉంటే సరిపోతుందా? అల్లుడికి తిండి మీద కూడా అంత అభిమానం ఉండాలి గదా అని అంది దక్ష. అల్లుడికి తిండి మీద ప్రేమ, అభిమానం లేకపోయినా నీ మీద ఉంది కదమ్మా! అనగానే దక్ష అర్థం కానట్టుగా చూడడంతో, నువ్వే అల్లుడి చేత ఇవన్నీ తినిపించాలి అనగానే, భలేవారు నాన్న! ఆయన ఏ విషయంలో అయినా నా మాట వింటారేమో గానీ ఫుడ్ విషయంలో కాదు. ఆయన ఫిట్‌నెస్ పోకుండా అందాన్ని కాపాడుకుంటున్నారు అనగానే, ఎందుకు ఆయన ఫిట్‌గా లేకపోతే నువ్వు చూడను అని చెప్పావా? అని మహాలక్ష్మి అనగా, అయ్యో! అలా నేనెందుకంటానమ్మా? మీ అల్లుడు గారే నా మాట వినిపించుకోవడం లేదు అనగానే, అందుకే నువ్వే ఎలాగోలా తినిపించాలి. ఇవన్నీ స్పెషల్‌గా అల్లుడు గారి కోసమే అని చెప్పింది మహాలక్ష్మి. సరేలే తప్పుతుందా అనగానే పిల్లల కోసం కూడా కారం తక్కువేసి నాన్ వెజ్ చేశాను అనగానే, సరే అమ్మా వాళ్ళకి నువ్వు తినిపించు. మీ అల్లుడు గారికి నేను తినిపిస్తాను అంటూ మహాలక్ష్మి, దక్ష ఇద్దరూ టెర్రస్ మీదకి రావడంతో దక్ష చేతుల్లో ఉన్న ప్లేట్ చూసి, ఇక్కడ కూడా ప్లేట్ తీసుకొనొచ్చేసావా? అనగానే, ఇది పిల్లల కోసం కాదు, నీ కోసం అనగానే, కింద అందరితో కలిసి తింటాను గదా! అనగానే, లేదు మనిద్దరం ఇక్కడే తినాలి అని దక్ష వయ్యారంగా చెప్పడంతో కర్ణ తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ సరే సరే అన్నాడు. మహాలక్ష్మి నవ్వుకుంటూ పిల్లలకి నేను తినిపిస్తాను బాబు అంటూ కిందకి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంతకీ ఏం ఐటమ్స్ చేశారు? స్మెల్ అదిరిపోతుంది అని కర్ణ అనగానే, ఐటమ్స్ పేర్లు చెప్పగానే షాక్ అయ్యి, ఇంత ఆయిల్ మసాలా ఫుడ్ తినమంటావా? నా వల్ల కాదు అనగానే, నేను తినిపించినా కూడా తినరా అని అతనికి దగ్గరగా కూర్చొని గోముగా అడిగింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.